అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రోసేవా ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి 2026 ఏప్రిల్ 24 శుక్రవారం, 25 శనివారం, 26 ఆదివారం, 27 సోమవారం రాశిఫలాలు. మీ జీవితంలో జరుగుతున్న మార్పులు, సంతోషాలు, కొన్ని కష్టాల వెనుక ఉన్న కారణాలు ఇవన్నీ ఈ వీడియోలో మీకు స్పష్టంగా తెలుస్తాయి. ప్రతి ఒక్క మాట మీకు ఉపయోగపడేలా, మీ భవిష్యత్తుకు మార్గదర్శకం అవ్వాలని మా ప్రయత్నం. మీరు వీడియోలు చూస్తున్నారు, మాకు చాలా ఆనందం. కానీ చిన్న సహాయం చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయనివారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా ప్రోత్సాహమిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ భక్తిని తెలియజేయడానికి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. మీకోసమే ప్రతి విషయం జాగ్రత్తగా చెప్పుతున్నాం. మీ జీవితంలో మంచి మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కాలంలో సింహరాశివారికి జీవితం ఒక పరీక్షలా అనిపించే పరిస్థితులు కనిపిస్తాయి. మీరు ముందుగా ప్లాన్ చేసిన పనులు ఆలస్యమవడం, అంచనాలు తీరకపోవడం, మీపై ఉన్న బాధ్యతలు ఒక్కసారిగా పెరగడం వంటి పరిణామాలెదురవుతాయి. ఈ ఆటుపోట్లు మీ సామర్థ్యాన్ని పరీక్షించడానికి వచ్చినవే కాని మీ విలువను తగ్గించడానికి కాదు. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా వస్తున్నట్లనిపించినా మీరు వేసిన ప్రతి అడుగు భవిష్యత్తులో బలమైన పునాది అవుతుంది. ఈ సమయంలో నిర్ణయాలు తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించడం అవసరం. తొందరపాటు వల్ల చేసిన చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా పోరాడుతున్నట్లనిపిస్తుంది, కానీ అది మీ అంతర్గత శక్తిని పెంచే ప్రక్రియ. మీరు మానసికంగా స్థిరంగా ఉంటే ఈ ఆటుపోట్లు క్రమంగా తగ్గిపోతాయి. ఈ 4 రోజుల్లో మీరు నేర్చుకునే పాఠాలు మీ జీవితాన్ని మారుస్తాయి. మీరు చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, మీ మంచితనాన్ని ఇతరులు అర్థం చేసుకోకపోవడం వల్ల కొంతమంది ముందు మీరు తక్కువగా కనిపించే పరిస్థితులు రావచ్చు. ఇది ముఖ్యంగా పనిచేసే ప్రదేశం లేదా బంధువుల మధ్య ఎక్కువగా అనిపించవచ్చు. మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకోవడం లేదా మీపై అనవసర విమర్శలు రావడం వల్ల మీ మనసుకు గాయమవుతుంది. అయితే ఈ అవమానాలు మీకొక సందేశమిస్తాయి. ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎక్కడ మౌనం పాటించాలో నేర్పిస్తాయి. మీరు ప్రతిస్పందించాలనే కోరిక కలిగినా ఆ క్షణంలో స్పందించడం కంటే సమయాన్ని చూసి మాట్లాడ్డం మంచిది. అవమానాన్నెదుర్కొన్నప్పుడు మీ విలువను మీరే గుర్తు చేసుకోవాలి. మీలో ఉన్న ప్రతిభను మీరు నమ్మితే బయట ప్రపంచం మీను ఎలా చూసినా అది మీపై ప్రభావం చూపదు. ఈ సమయంలో వినయం మీకు రక్షణగా ఉంటుంది. కొంతమంది మీ బలహీనతను పరీక్షిస్తారు, కాని మీరు ఆత్మవిశ్వాసంతో నిలబడితే అదే పరిస్థితి మీకు గౌరవాన్ని తెస్తుంది. ఇంటి వాతావరణంలో చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారే సూచనలున్నాయి. మాటలలో అపార్థాలు రావడం, భావోద్వేగాలు నియంత్రణలో లేకపోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు మీ అభిప్రాయాన్ని బలంగా చెప్పాలనుకునే సమయంలో ఇతరుల భావాలను పట్టించకపోతే సమస్యలు మరింత పెరుగుతాయి. ఈ సమయంలో మీరొక అడుగు వెనక్కి తీసుకుని వినడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి దృష్టికోణం వేరుగా ఉంటుందని అర్థం చేసుకుంటే విభేదాలు తగ్గుతాయి. సమాజంలో కూడా మీ గురించి వేరేలా మాట్లాడే వ్యక్తులుండవచ్చు. మీరు చేసిన పనిని తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేసే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితిలో మీరు ప్రతిస్పందించడానికి తొందరపడకండి. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. మీ ప్రవర్తనలో స్థిరత్వం ఉంటే మీరు ఎలాంటి వివాదాల నుంచి బయటపడగలుగుతారు. కుటుంబంలో శాంతి కోసం మీరు కొంత సర్దుకుపోవడం మంచిది. ఇది బలహీనత కాదు, బుద్ధి. ఈ సమయంలో మీరు సమాజంలో మీ స్థానం గురించి ఆలోచించే పరిస్థితులొస్తాయి. ఇతరులతో పోల్చుకుంటూ మీరు వెనకబడిపోయినట్లనిపించవచ్చు. మీపై ఉన్న అంచనాలు పెరగడం వల్ల ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీరు అందరినీ సంతృప్తిపరచాలనే ప్రయత్నం చేస్తే మీరు అలసటకు గురవుతారు. అందుకే మీ పరిమితులను గుర్తించాలి. మీరు చెయ్యగలిగిన పనిపై దృష్టిపెట్టి చెయ్యలేని వాటిని వదిలేయడం నేర్చుకోవాలి. ఈ సమయంలో మీకు నిజంగా అవసరమైనది బయట గుర్తింపు కాదు, అంతర్గత స్థిరత్వం. మీ విలువను ఇతరుల అభిప్రాయాలతో కొలవకండి. మీరు మీ మార్గంలో నడిస్తే సమయం వచ్చినప్పుడు సమాజం మీను గుర్తిస్తుంది. కొంతమంది మీ ఎదుగుదలను చూసి అసూయపడవచ్చు, మరికొందరు మీ నిర్ణయాలను ప్రశ్నించవచ్చు. ఈ పరిస్థితిలో మీరు మీ లక్ష్యాన్ని మరిచిపోకూడదు. మీరు నమ్మిన మార్గంలో నడవడం ద్వారా మాత్రమే మీరు మీ స్థానాన్ని స్థిరపరచగలుగుతారు. ఈ కష్టకాలం మధ్యలో కూడా మీపై ఒక దైవిక శక్తి కాపాడుతున్నట్లు మీరు అనుభూతి పొందుతారు. కొన్ని సందర్భాల్లో అన్నీ కోల్పోయినట్లుగా అనిపించినా
చివరి క్షణంలో ఒక మార్గం కనిపించడం, ఒక చిన్న సహాయం రావడం వంటి అనుభవాలు మీకు దైవం మీద నమ్మకాన్ని పెంచుతాయి. ఈ కాలం మీలో ఉన్న అహంకారాన్ని తగ్గించి నిజమైన విలువలను గుర్తుచేస్తుంది. మీరు లోపల నుంచి మారడం ప్రారంభిస్తారు. మీ ఆలోచనలు, మీ ప్రవర్తన, మీ లక్ష్యాలు ఇవి క్రమంగా మారతాయి. ఈ మార్పు మొదట్లో కష్టంగా అనిపించినా తరువాత అది మీ జీవితాన్ని సకారాత్మకంగా మారుస్తుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం ఒక పాఠంగా మారి మీకు కొత్త దిశ చూపిస్తుంది. ఈ సమయంలో మీరు ప్రార్థనకి, ధ్యానంకి సమయం కేటాయిస్తే మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. భగవంతుడి కరుణ మీపై ఉందనే నమ్మకం మీకు ధైర్యాన్నిస్తుంది. ఈ 4 రోజులు ఒక మార్పు ఆరంభంగా భావించాలి. మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధలు ఒక కొత్త జీవితం వైపు తీసుకెళ్తున్నాయని గ్రహించినప్పుడు మీలో ఆశ పుడుతుంది. ఈ కాలంలో సింహరాశివారికి ఆర్థికంగా కొంత ఒత్తిడి అనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. మీ చేతిలోకి వచ్చే డబ్బు కన్నా ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల మీరు ప్లాన్ చేసిన పనులు నిలిచిపోవచ్చు. ముఖ్యంగా అనవసర ఖర్చులు నియంత్రణలో లేకపోతే పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. ఈ సమయంలో మీకు అత్యవసరమైనది ఖర్చులను ప్రాధాన్యాల ప్రకారం విభజించడం, అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేయడం, తాత్కాలిక కోరికలను వాయిదా వేయడం మంచిది. కొంతమంది స్నేహితులు లేదా పరిచయస్థులు డబ్బు విషయంలో మిన్ను ఒత్తిడి చేయవచ్చు. కానీ మీరు మీ స్థితిని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. అప్పులు తీసుకోవడం లేదా ఇవ్వడం విషయంలో జాగ్రత్త అవసరం. ఒక చిన్న తప్పు నిర్ణయం మీపై దీర్ఘకాల ప్రభావం చూపవచ్చు. అయితే ఈ కష్టకాలం శాశ్వతం కాదు. మీరు క్రమశిక్షణతో ఆర్థిక నిర్వహణ చేస్తే ఈ ఒత్తిడి తగ్గిపోతుంది. మీరు ఇప్పుడే తీసుకునే జాగ్రత్తలు భవిష్యత్తులో మీకు స్థిరత్వాన్ని ఇస్తాయి. ఈ కాలం మీకు డబ్బు విలువను, నిర్వహణ పద్ధతులను నేర్పే ఒక దశగా మారుతుంది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మనసులో శాంతి లేకపోతే ఏదీ సరిగ్గా అనిపించదు. ఈ రోజుల్లో మీ మనసు చాలా ఆలోచనలతో నిండిపోతుంది. గతంలో జరిగిన విషయాలు, భవిష్యత్తు గురించి భయం, ప్రస్తుత సమస్యలు ఇవి కలిపి మీలో ఒక అస్థిరతను కలిగిస్తాయి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది మరింత ఆందోళనకు దారితీస్తుంది. ఈ పరిస్థితిలో మీరు చేయాల్సింది మీ ఆలోచనలను నియంత్రించడం. ప్రతి ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఉపయోగపడే ఆలోచనలను మాత్రమే పట్టుకుని మిగిలిన వాటిని వదిలేయడం నేర్చుకోవాలి. మీ రోజువారీ జీవన విధానంలో కొంత సమయం మీకోసం కేటాయించడం అవసరం. నిశ్శబ్దంగా కూర్చుని శ్వాసపై దృష్టి పెట్టడం, ప్రకృతి మధ్యలో కొంత సమయం గడపడం లేదా మీకు ఇష్టమైన పనిలో నిమగ్నం అవ్వడం ఇవి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. మీరు మీలో శాంతిని పొందగలిగితే బయట ప్రపంచం ఎంత కలత కలిగించినా మీరు స్థిరంగా ఉండగలుగుతారు. అంతరంగ శాంతి అనేది బయట పరిస్థితుల వల్ల రాదు, అది మనలోనే నిర్మించుకోవాల్సినది. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనిషి సహజంగానే దైవాన్ని ఆశ్రయిస్తాడు. ఈ కాలంలో మీరు కూడా అదే దిశగా అడుగులు వేస్తారు. మీరు అనుభవిస్తున్న ఒత్తిడి, నిరాశ, అనిశ్చితి ఇవి నిన్ను లోపలి నుంచి ఒక శక్తిని వెతకడానికి ప్రేరేపిస్తాయి. ఈ సమయంలో ప్రార్థన మీకు ఒక మానసిక ఆధారంగా మారుతుంది. మీరు దేవుణ్ణి కేవలం సమస్యల పరిష్కారానికి మాత్రమే కాదు, మీలో ధైర్యాన్ని పెంచడానికి కూడా ఆశ్రయిస్తారు. భక్తి అనేది కేవలం ఆచారాలు చేయడం కాదు, అది ఒక విశ్వాసం. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఒక దైవిక శక్తి మీన్ను కాపాడుతుందనే నమ్మకం మీలో ఏర్పడుతుంది. ఈ నమ్మకం మీకు మానసిక బలాన్నిస్తుంది. మీరు క్రమంగా మీలో ఉన్న అహంకారాన్ని తగ్గించి వినయాన్ని పెంచుకుంటారు. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మీరు చేసే చిన్న ప్రార్థన కూడా మీ మనస్సుకు శాంతినిస్తుంది. ఈ కాలంలో మీరు దేవుడి దగ్గరకు చేరడం ద్వారా మీ జీవితంలో ఒక కొత్త దిశను కనుగొంటారు. ఇది మీలో ఒక స్థిరత్వాన్ని, ఒక నమ్మకాన్ని తీసుకువస్తుంది. జీవితంలో పెద్ద విజయాలు ఎప్పుడూ వెంటనే రావు, కానీ చిన్న చిన్న ఆనందాలు మాత్రం మనకు ప్రతిరోజూ లభిస్తాయి. ఈ కాలంలో మీరు కూడా అలాంటి చిన్న ఆనందాలను అనుభవించే అవకాశం ఉంటుంది. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, ఒక అనుకోని పరిణామం ఇవి మీ మనస్సుకు ఆనందాన్నిస్తాయి. మీరు పెద్ద ఆశలు పెట్టుకోకుండా చిన్న విషయాల్లో సంతోషాన్ని కనుగొనడం నేర్చుకుంటారు. ఇది మీ జీవిత దృక్పథాన్ని మారుస్తుంది. మీరు ఇప్పటివరకు పట్టించుకోని విషయాలు కూడా మీకు ముఖ్యంగా అనిపిస్తాయి. కుటుంబంతో గడిపే సమయం, స్నేహితులతో చేసే చిన్న సంభాషణలు లేదా మీరు ఇష్టపడే పనిలో గడిపే క్షణాలు ఇవి మీకు మానసికంగా ఉపశమనాన్నిస్తాయి. ఈ చిన్న ఆనందాలు మీకు పెద్ద కష్టాలను ఎదుర్కొనే శక్తినిస్తాయి. మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా ఈ చిన్న సంతోషాలు మీకొక వెలుగు చూపిస్తాయి. మీరు జీవితాన్ని పెద్ద విజయాల పరిమితిలో కాకుండా ప్రతి చిన్న క్షణాన్ని ఆస్వాదించే విధంగా చూడడం ప్రారంభిస్తారు. ఇది మీలో ఒక సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. ఈ కాలంలో కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా జరుగుతాయి.
మీరు ఊహించని విధంగా సమస్యలకు పరిష్కారం దొరకడం, మీరు ఆశించని చోట నుండి సహాయం రావడం, లేదా మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విషయం ఒక్కసారిగా జరిగిపోవడం, ఇవి మీకు అద్భుతంగా అనిపిస్తాయి. ఈ అనుభవాలు మీలో ఒక కొత్త నమ్మకాన్ని పెంచుతాయి. మీరు జీవితాన్ని కేవలం లాజిక్తో కాకుండా ఒక దైవిక శక్తి ప్రభావంతో కూడా చూడడం ప్రారంభిస్తారు. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని పెద్దగా మార్చే విధంగా మారుతుంది. ఈ అనుభవాలు మీకొక సందేశం ఇస్తాయి. జీవితమనేది ఎప్పుడూ మన అంచనాల ప్రకారం నడవదు, కానీ అది మనకు అవసరమైన దిశలో నడుస్తుంది. మీరు ఈ అనుభవాలను గమనించి వాటినుంచి నేర్చుకుంటే మీలో ఒక అవగాహన పెరుగుతుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఒక ఆశను కోల్పోకుండా ఉండగలుగుతారు. ఈ అద్భుత అనుభవాలు మీకొక కొత్త దృష్టిని, ఒక కొత్త నమ్మకాన్ని అందిస్తాయి. ఈ కాలంలో సింహరాశివారికి ఒక ముఖ్యమైన మార్పు తీసుకువచ్చే అంశం అనుకోని సహాయం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు సాధారణంగా మనం ఆశించే వ్యక్తుల నుంచే సహాయం వస్తుందని అనుకుంటాం. కానీ ఈ సమయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మీరు ఎప్పుడూ పెద్దగా భావించని వ్యక్తి, లేదా మీ జీవితంలో చాలా కాలంగా సంప్రదింపులు లేని వ్యక్తి ఒక్కసారిగా ముందుకు వచ్చి మీకు తోడుగా నిలబడే అవకాశముంది. ఈ సహాయం ఆర్థికంగా కావచ్చు, భావోద్వేగపరంగా కావచ్చు, లేదా ఒక సలహా రూపంలో కావచ్చు. మీరు ఒంటరిగా పోరాడుతున్నానని అనుకున్న సమయంలో ఈ సహాయం మీలో నూతన ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, ప్రతి సహాయం వెనక ఒక ఉద్దేశం ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు జీవితం మనకు సరైన సమయంలో సరైన వ్యక్తులను పంపిస్తుంది. మీరు ఈ సహాయాన్ని స్వీకరించడంలో ఎలాంటి సంకోచం చూపకూడదు. అదే సమయంలో ఎవరిమీదా పూర్తిగా ఆధారపడకుండా ఈ అవకాశాన్ని ఒక మద్దతుగా తీసుకొని ముందుకు సాగాలి. మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడటానికి ఇది ఒక మార్గంగా మారుతుంది. ఈ అనుకోని సహాయం మీకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. మనిషి ఒంటరిగా కాదు, పరిస్థితులు ఎప్పటైనా మారవచ్చు. ఈ దశలో మీ సహనం గరిష్ట స్థాయిలో పరీక్షించబడుతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఆలస్యమవడం, మీరు ఆశించిన సమాధానం రాకపోవడం, లేదా మీరు ఎదురుచూస్తున్న మార్పు కనిపించకపోవడం, ఇవి కలిపి మీలో అసహనాన్ని పెంచుతాయి. ఈ సమయంలో మీరు త్వరగా ఫలితాలను కోరుకుంటారు, కానీ జీవితం మీకు నెమ్మదిగా ముందుకు సాగాలని సూచిస్తుంది. సహనం అనేది కేవలం వేచి ఉండటం కాదు, అది ఒక స్థితి. మీరు కష్టాల్లో ఉన్నప్పటికీ మానసికంగా కూలిపోకుండా నిలబడగలగడం నిజమైన సహనం. మీరు ఈ దశలో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే. ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారముండకపోవచ్చు, కానీ ప్రతి సమస్యకు ఒక సమయముంటుంది. మీరు ఆ సమయాన్ని గౌరవిస్తే మీరు ఒత్తిడిని తగ్గించగలుగుతారు. ఈ కష్టాలు మీను బలహీనంగా చేయడానికి కాదు, మీలో ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీయడానికి. మీరు ఈ దశలో మీరు అర్థం చేసుకోవాలి. మీ బలహీనతలు, మీ బలాలు ఇవి మీకు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు మీలో మార్పు తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశం. సహనం కోల్పోతే మీరు తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉండే అవకాశముంది. అందుకే ప్రతి నిర్ణయానికి ముందు ఒక విరామం తీసుకుని ఆలోచించడం అవసరం. ఈ 4 రోజులు మీకు కఠినంగా అనిపించినా అదే సమయంలో ఒక మార్పు సంకేతాలు కూడా కనిపిస్తాయి. మీరు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవు, కానీ అవి క్రమంగా సానుకూల దిశగా మలుపు తిరుగుతాయి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలు మీకు ఒక అవగాహననిచ్చాయి. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా, మరింత బాధ్యతగా ఉంటాయి. ఈ మార్పు మొదట చిన్నగా అనిపించవచ్చు. ఒక సమస్య తగ్గిపోవడం, ఒక పని సులభంగా పూర్తవడం, ఒక వ్యక్తి మీకు మద్దతు ఇవ్వడం, ఇవి చిన్న సంకేతాలే అయినా ఇవే పెద్ద మార్పుకు ఆరంభం. మీరు ఈ సంకేతాలను గమనిస్తే మీలో నమ్మకం పెరుగుతుంది. మీరు ముందుకు సాగడానికి అవసరమైన శక్తి పొందుతారు. ప్రతికూల పరిస్థితులు మారడానికి ముఖ్యమైన కారణం మీలో వచ్చిన మార్పు. మీరు ఆలోచించే విధానం, మీరు స్పందించే విధానం ఇవి క్రమంగా మారుతున్నాయి. ఈ మార్పు వల్లే బయట పరిస్థితులు కూడా మారడం ప్రారంభమవుతుంది. మీరు ఈ దశను సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలను పూర్తిగా అధిగమించగలుగుతారు. ఈ దశలో మీరు ఒక స్థిరమైన ఆధారాన్ని వెతుక్కుంటారు. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక కుటుంబ సభ్యుడు కావచ్చు, లేదా ఒక ఆధ్యాత్మిక మార్గం కావచ్చు. మీరు అనిశ్చితిలో ఉన్నప్పుడు ఒకచోట మీరు సురక్షితంగా ఉన్నట్లు అనిపించడం చాలా ముఖ్యమైన విషయం. ఈ ఆశ్రయం మీకు మానసిక స్థిరత్వాన్నిస్తుంది. మీరు ఎవరితోనైనా మీ మనసులో ఉన్న భావాలను పంచుకోవాలని అనిపిస్తుంది. మీరు చెప్పిన మాటలను అర్థం చేసుకునే వ్యక్తి మీకు దొరికితే అది మీకు ఒక పెద్ద ఉపశమనం అవుతుంది. ఈ సమయంలో మీరు ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించాలి. ప్రతి ఒక్కరితో మీ భావాలను పంచుకోవడం మంచిది కాదు.
సరైన వ్యక్తిని ఎంచుకుంటే మీరు మీ సమస్యలను సులభంగా ఎదుర్కొనగలుగుతారు. ఆశ్రయం అనేది కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, అది ఒక స్థితి కూడా. మీరు మీలోనే ఒక స్థిరత్వాన్ని నిర్మించుకుంటే మీరు ఎక్కడ ఉన్నా మీరు సురక్షితంగా అనిపిస్తుంది. ఈ దశలో మీరు ఈ 2 అంశాలను సమతుల్యం చెయ్యాలి: బయటి మద్దతు మరియు అంతర్గత బలం. ఇవి కలిసి మీకు ఒక కొత్త స్థిరత్వాన్నిస్తాయి. ఈ కాలంలో మీరు అనుభవిస్తున్న కష్టాలు ఒక ముగింపు దశకు చేరుకుంటున్నాయి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న పరీక్షలు మీను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధం చేస్తున్నాయి. మీరు ఈ మార్పును స్పష్టంగా గమనించకపోయినా మీ జీవితంలో కొన్ని సూచనలు కనిపిస్తాయి. మీరు చేసే పనుల్లో కొంత సులభతరం, మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో మార్పు, ఇవి ఒక మంచి కాలం ప్రారంభానికి సంకేతాలు. ఈ దశలో మీరు గతాన్ని వదిలేయడం చాలా ముఖ్యం. మీరు ఎదుర్కొన్న బాధలను మళ్లీ గుర్తుచేసుకుంటే మీరు ముందుకు సాగలేరు. మీరు కొత్త అవకాశాలను స్వీకరించాలి. ఈ కాలం మీకు ఒక కొత్త ప్రారంభం. మీరు ఇప్పటివరకు నేర్చుకున్న పాఠాలను ఉపయోగించి మీరు మీ జీవితాన్ని మరింత మెరుగుపరచగలుగుతారు. బంగారు కాలం అనేది ఒక్కసారిగా వచ్చే విషయం కాదు, అది మీరు చేసిన కష్టానికి వచ్చిన ఫలితం. మీరు ఈ దశలో స్థిరంగా ఉంటే మీరు దీర్ఘకాలంగా ఆనందాన్ని అనుభవించగలుగుతారు. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని వాటికోసం క్రమంగా కృషి చేస్తే ఈ కాలం మీకు విజయాన్ని అందిస్తుంది. ఈ కాలంలో సింహరాశివారికి ప్రేమ సంబంధాలు సున్నితమైన దశలోకి ప్రవేశిస్తాయి. మీరు మరియు మీ భాగస్వామి మధ్య చిన్న విషయాలు పెద్ద అపార్థాలకు దారితీయవచ్చు. ముఖ్యంగా మాటల ఎంపికలో జాగ్రత్త లేకపోతే మీరు చెప్పిన ఉద్దేశం ఒకటి, వినిపించిన అర్థం మరొకటి కావచ్చు. దీనివల్ల అనవసర దూరం ఏర్పడుతుంది. కొన్నిసార్లు మీరు మీ భావాలను పూర్తిగా వ్యక్తపరచలేకపోవడం కూడా సమస్యను పెంచుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా చేయాల్సింది స్పష్టతతో మాట్లాడటం. మీరు అనుభవిస్తున్న భావాలను దాచిపెట్టడం కంటే ప్రశాంతంగా సరైన సమయంలో చెప్పడం మంచిది. ఒకరినొకరు వినడానికి సమయం కేటాయించాలి. వాదనలు గెలవడం కంటే సంబంధాన్ని కాపాడుకోవడం ముఖ్యం. అనుమానాలు పెరగకుండా ఉండడానికి పారదర్శకత అవసరం. మీ భాగస్వామి ప్రవర్తనలో మార్పులు కనిపించినప్పుడు వెంటనే నిర్ణయానికి రావడం మంచిది కాదు. ప్రతి ఒక్కరికీ వారి పరిస్థితులు ఉంటాయి. మీరు సహనంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సమస్యలు తగ్గుతాయి. ఈ కాలం మీ ప్రేమను పరీక్షించే దశ. మీరు నిజాయితీగా, పరస్పర గౌరవంతో ముందుకు సాగితే ఈ సమస్యలు సంబంధాన్ని మరింత బలంగా చేస్తాయి. వివాహితులైన సింహరాశివారికి ఈ రోజుల్లో కుటుంబ బాధ్యతలు మరియు వ్యక్తిగత భావాల మధ్య సమతుల్యత సాధించడం ఒక సవాలుగా మారుతుంది. చిన్న చిన్న విషయాలపై అభిప్రాయ భేదాలు రావచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, పిల్లల భవిష్యత్తు లేదా కుటుంబ నిర్ణయాల విషయంలో విభేదాలు పెరగవచ్చు. ఈ సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, వివాహం అనేది ఇద్దరి మధ్య సహకారంపై నిలబడే బంధం. మీరు మీ అభిప్రాయాన్ని చెప్పడం అవసరం, కానీ అదే సమయంలో మీ భాగస్వామి దృక్పథాన్ని అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమైనది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం కంటే సమస్యను కలిసి పరిష్కరించే దిశగా ఆలోచించాలి. మీ మాటల్లో గౌరవం ఉండాలి. కోపంలో చెప్పిన మాటలు ఎక్కువ కాలం ప్రభావం చూపుతాయి. అందుకే స్పందించే ముందు ఆలోచించడం అవసరం. రోజులో కొంత సమయం ఒకరితో ఒకరు ప్రశాంతంగా గడపడం, పాత సంతోషకరమైన క్షణాలను గుర్తుచేసుకోవడం వంటి చిన్న చర్యలు కూడా సంబంధాన్ని మెరుగుపరుస్తాయి. ఈ కాలంలో మీరు కొంత సర్దుకోవడం ద్వారా పెద్ద సమస్యలను నివారించగలుగుతారు. ఇది ఓటమి కాదు, సంబంధాన్ని కాపాడే జ్ఞానం. మీరు పరస్పర నమ్మకం మరియు గౌరవాన్ని నిలబెట్టుకుంటే ఈ దశ తరువాత మీ వివాహ జీవితం మరింత స్థిరంగా మారుతుంది. ఉద్యోగంలో ఉన్న సింహరాశివారికి ఈ కాలంలో పనిభారం పెరిగే అవకాశం ఉంది. మీరు చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవడం, పై అధికారుల నుండి ఒత్తిడి రావడం లేదా సహచరులతో సమన్వయం లోపించడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. కొన్నిసార్లు మీరు చేస్తున్న కృషి విలువైనదిగా అనిపించకపోవచ్చు. ఈ పరిస్థితిలో మీరు చేయాల్సింది మీ పనిపై దృష్టి కోల్పోకుండా ఉండటం. ఇతరుల ప్రవర్తనను మార్చలేకపోయినా మీ పని నాణ్యతను మెరుగుపరచడం మీ చేతిలో ఉంటుంది. మీరు సమయ పాలన పాటించడం, పనిని క్రమబద్ధంగా నిర్వహించడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చు. అవసరమైనప్పుడు సహాయం కోరడం కూడా తప్పుకాదు. వ్యాపారం చేసేవారికి ఈ రోజుల్లో లాభాలు ఆలస్యంగా రావచ్చు. పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి. త్వరగా లాభం వస్తుందని ఆశించి తీసుకునే నిర్ణయాలు ప్రమాదకరంగా మారవచ్చు. మార్కెట్ పరిస్థితులను గమనించి చిన్న చిన్న మార్పులతో ముందుకు సాగడం మంచిది. ఈ కాలం ఒక పరీక్ష దశ. మీరు స్థిరంగా ఉండి తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటే ఈ కష్టాలు తగ్గిపోతాయి. మీరు నేర్చుకున్న అనుభవం భవిష్యత్తులో మీకు పెద్ద ప్రయోజనమిస్తుంది.
విద్యార్థులైన సింహరాశివారికి ఈ కాలంలో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది. బయటి పరిస్థితులు, వ్యక్తిగత ఆలోచనలు ఇవి చదువుపై ప్రభావం చూపవచ్చు. మీరు చదవడానికి కూర్చున్నప్పటికీ మనసు మరొక దిశలో వెళ్లడం సాధారణంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో మీరు ఒక క్రమశిక్షణను పాటించడం చాలా ముఖ్యం. రోజుకు ఒక నిర్దిష్ట సమయం చదువుకు కేటాయించడం, చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం ద్వారా మీరు మెల్లగా ఏకాగ్రతను పెంచుకోవచ్చు. మీకు ఇబ్బందిగా అనిపించే విషయాలను వాయిదా వేయకుండా వాటిని ముందుగా పూర్తి చేయడం మంచిది. ఆర్థికంగా చూసినప్పుడు మీరు సంపాదన పెంచుకోవడానికి కొత్త మార్గాలను ఆలోచించే అవకాశం ఉంది. అయితే వెంటనే పెద్ద మార్పులు చేయడం కంటే మీకు ఉన్న అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడం అవసరం. డబ్బు నిర్వహణలో క్రమశిక్షణ పాటించడం ద్వారా మీరు నష్టాలను తగ్గించగలుగుతారు. ఈ కాలం మీకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. డబ్బు సంపాదించడం కంటే దాన్ని సరిగ్గా నిర్వహించడం ముఖ్యం. మీరు ఖర్చులను నియంత్రించి ఆ పొదుపు అలవాటు పెంచుకుంటే భవిష్యత్తులో మీరు స్థిరమైన వృద్ధిని సాధించగలుగుతారు. ఈ కాలంలో ఎదురయ్యే సమస్యలను తగ్గించడానికి కొన్ని ఆచరణీయ పరిహారాలు మీకు సహాయపడతాయి. మొదటిగా, మీ రోజును ఒక క్రమబద్ధమైన విధంలో ప్రారంభించడం చాలా ముఖ్యం. ఉదయం కొంత సమయం మీకు కేటాయించి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇది మీ మనసును స్థిరంగా ఉంచుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి ముందు ఒక చిన్న విరామం తీసుకుని ఆలోచించడం అలవాటు చేసుకోండి. ఇది అనవసర తప్పిదాలను నివారిస్తుంది. మాటల్లో జాగ్రత్తగా ఉండడం ద్వారా మీరు సంబంధాలను వచ్చే సమస్యలను తగ్గించగలుగుతారు. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం లేదా నిశ్శబ్దంగా కూర్చోవడం ద్వారా మీలో ఉన్న ఆందోళన తగ్గుతుంది. మీరు ప్రకృతి మధ్యలో కొంత సమయం గడిపితే మీలో ఒక కొత్త శక్తి ఉత్పన్నమవుతుంది. ఇతరులకు సహాయం చేయడం కూడా ఒక మంచి పరిహారం. మీరు చెయ్యగలిగిన చిన్న సహాయం కూడా మీలో సాకురాత్మక భావాలను పెంచుతుంది. ఇది మీ మనసును తేలికగా ఉంచుతుంది. మీరు గతాన్ని వదిలి ప్రస్తుతాన్ని స్వీకరించడం నేర్చుకుంటే మీరు అనవసర బాధ నుండి బయటపడగలుగుతారు. ప్రతి సమస్యను ఒక పాఠంగా తీసుకుని ముందుకు సాగడం ద్వారా మీరు మీ జీవితాన్ని మెరుగుపరచగలుగుతారు. ఈ సూచనలు మీరు క్రమంగా పాటిస్తే ఈ కష్టకాలం నుండి మీరు బయటపడడమే కాకుండా మీలో ఒక నూతన స్థిరత్వాన్ని నిర్మించగలుగుతారు. ఇప్పటివరకు వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సమయం ఎంతో విలువైనది. దానిలో కొంత సమయం మా గోవిందా ఆస్ట్రో సేవ కోసం కేటాయించినందుకు నిజంగా కృతజ్ఞతలు. ఈరోజు చెప్పిన విషయాలు మీ జీవితంలో ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ముందుకు సాగండి. ప్రతి కష్టానికి ఒక ముగింపు ఉంటుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అనే నమ్మకం ఎప్పుడూ వదలకండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ ఒక్క షేరు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. ఇంకా మా ఛానల్ గోవిందా ఆస్ట్రో సేవను సబ్స్క్రైబ్ చేయనివారు తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీరు చేసే ఈ చిన్న సహాయం మాకు ఇంకా మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. మీ అభిప్రాయాలను, మీ అనుభవాలను కామెంట్స్లో తప్పక పంచుకోండి. అలాగే భక్తి సూచికగా ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు ఉపయోగకరమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.